ఫుడ్ అండ్ ఫన్ డేల్స్కి స్వాగతం అండి. శ్రీ స్వామి సమర్థుల ఆరాధన చైత్ర శుద్ధ త్రయోదశి అంటే ఏప్రిల్ 15వ తారీఖు వచ్చిందండి ఈ సంవత్సరము. అదే రోజు రమణ మహర్షి ఆరాధన కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ శ్రీ దత్తసాయి భరద్వాజ సత్సంగ మందిరంలో చాలా బాగా చేశారండి. పొద్దున్నే స్వామివారికి హారతి, అభిషేకము, పూజ, తర్వాత స్వామి సమర్థుల వారికి పారాయణ చేసుకునే వాళ్ళందరికీ అల్పాహారం పెట్టారండి. అల్పాహారం చేసుకొని పారాయణంతా పూర్తి చేసుకున్నారు. 12 గంటలకి హారతి ఇచ్చారు. హారతి తర్వాత స్వామి సమర్థుల వారి నివేదన చేసిన భోజనం అందరికీ పెట్టారండి. బజ్జీలు, పులిహార, పాయసము, చక్కగా అన్నము, పప్పు, కూర అన్నీ పెట్టారు. సాయంత్రము భజన, సత్సంగము అన్నీ చేసుకున్నామండి. ఆ సత్సంగము భజన చేసుకొని సాయంత్రము చక్కగా ప్రసాదం కింద నైవేద్యం పెట్టింది. దద్దోజనము, చక్రాలు, పూరీలు, కూర, బేసన్ లడ్డూలు ఇవన్నీ నైవేద్యం పెట్టి భక్తులందరికీ ప్రసాదం పంచారండి. ఇలా దత్తసాయి భరద్వాజ సత్సంగ మందిరంలో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయండి. స్వామి సమర్థుల వారి అనుగ్రహం అందరిపైన ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నామండి. ఇలా సాయి భరద్వాజ సత్సంగ మందిరంలో అన్ని కార్యక్రమాలు చక్కగా బాగా చేస్తూ ఉంటారండి. వెంకయ్య స్వామి ఆరాధన, స్వామి సమర్థుల ఆరాధన, రమణ మహర్షి ఆరాధన కూడా ఈరోజు రావటం, ఇద్దరు స్వాముల్ని తలుచుకొని ఆనందించామండి. జై గురుదేవ్.